ఓ చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే. వానల గురించి ఏదన్నా పాట పాడతారా? వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చెలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, బాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సో మీకు ఆపర్చునిటీస్ ఏం రాలేవా, లైక్ సింగింగ్, ఫోక్ సాంగ్స్ పాడడమే కానీ ఇట్లా? మనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల మేము ఇట్లా సాంగ్స్ పాడడానికి. సో ఇప్పుడు ఈ పాటలే కదా వీళ్ళు జానపద గీతాలు కూడా వాడతారు అనమాట. ఒక జానపద గీతం పాడతారా? తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ, తలువాలు. సేకరణ పాటలు. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాని వడవిలో, ఓ సంచిత వయసుదాని వడవిలో. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాని వడవిలో, ఓ సంచిత వయసుదాని వడవిలో. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాన వడవిలా. అరే గోసి గొంగాడేసి కాలి గజ్జలు కట్టి డప్పు సంకనేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లల్లి పెట్టినోళ్ళు ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ. సో పాట పాడుతున్నారు యువత కోసం. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ మీద ఒక పాట కావాలండి మాకు. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా. మనసే ఇచ్చి చేయందించి తోడై నీడై మిత్రుడు వెలిసే, అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు భాస్కర్ అండ్ హరీష్ గారు ఉన్నారు. సో ఎవరా అని అనుకుంటున్నారు కదా, ది గ్రేట్ సింగర్స్ అని చెప్పుకుందాం. ఈరోజు జానపద గీతాలు వాళ్ళ నోటి నుంచి వింటే చాలా మంది అందరికీ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కానీ వాళ్ళకి మాత్రం పాజిటివ్ కామెంట్సే వస్తాయి అనమాట. సో వాళ్ళు మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో, ఎట్లున్నారు? బాగున్నాం. సో యాక్చువల్లీ చాలా మందికి అంటే ఏ పాటలు వాడినా కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు, బట్ మీ దాంట్లో నేను నెగిటివ్ కామెంట్స్ చూడలేదు. చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు. దానికి గల రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? దానికి గల రీజన్ అంటే మేము ఎంచుకునే కంటెంట్. కొంతమంది ఇప్పుడు మన ఇన్స్టాలో చూసినా, మన యూట్యూబ్లో చూసినా, దేంట్లో చూసినా కానీ చాలా వరకు సాంగ్స్ ఎంచుకోవడంలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మేము తీసుకునే సాంగ్స్ ఎలా అంటే కంటెంట్తో ఉంటాయి. ఓకే. చాలా మంది పాడతారు, మాకు కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అన్న నా పేరు మీద పాట పాడండి అలా కూడా అడుగుతారు, కానీ మేము పేర్ల మీద పాటలు పాడాం. అది ఎట్లా పాడతాం, వాళ్ళ గురించి తెలియదు మనకు. ఒక పేరు చెప్పి పాట పాడడానికి పాడలేదు కదా. అట్లా మేము ఏంటంటే కంటెంట్ ఉండాలి మాకు. ఏదైనా కంటెంట్ ఇవ్వండి, పాడతాం. ఓకే, కంటెంట్ ఇస్తే వాడతారు. కంటెంట్ ఇస్తే వాడతాం. సో ఈరోజు నేను కంటెంట్ ఇస్తాను అనమాట, వాళ్ళు పాటలు పాడతారు ఈరోజు. సో ఫస్ట్ మన అమరుల గురించి వాడదాం ఆ పాట.
ఆ పాట పాడండి ఏదైనా. తెల్లవారంగా తెల్లవారంగా తూపాకి మోతలే గుండాల గుట్టల్ల, తూపాకి మోతలే గుండాల గుట్టల్ల, ఎట్లా జరిగిందో ఏమి జరిగిందో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో. ఎదబెట్టే రైతన్న ఎదలు బాదుకుంటూ నింగి నుండే తార నేల రాలిందని అమరుడయ్యిండే లింగన్న, అయ్యో నేల కొరిగిండే మాయన్న. సో మీకు డప్పు లేకపోయినా కూడా ఇట్లా ఇద్దరికి దాని మీద కొంచెం కొట్టచ్చు కాబట్టి సో ప్లాస్టిక్ ఏది ఉన్నా కానీ కొట్టేయచ్చు. మీరు ఓన్లీ ఇట్లాంటివి వాయించడమేనా మ్యూజిక్? లేదు నాకు కూడా నేను స్టార్టింగ్ నుంచి డాన్స్, సింగింగ్, మిమిక్రీ. అవునా, మిమిక్రీ కూడా చేస్తారా? అంటే కొంచెం అప్పట్లో చేసేది. ఓకే, ఇప్పుడు ఒకరు వాయిస్ ఎవరు మిమిక్రీ చేయడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాళ్ళది ఎట్లుంటది అంటే, అయితే ఇప్పుడు ఫోన్ ఉన్న తర్వాత ఫోన్ చేస్తాడు కానీ అంతలోపే హలో హలో చెవి కోసం మేకలర్స్ తెలగండి నేను మోనార్కుని నన్ను మోసం చేయలేరు. నైస్ నైస్. ఇంకెవరు చేస్తారు మీరు అట్లా మిమిక్రీ? సాయి కుమార్ ఒకసారి. చలి చీమలు కలిసి పామును చంపచ్చు, గట్టి పరకలు కలిపి తాడు పీనొచ్చు అన్నవి కథలు, ఇదే నిజం. భలే అన్నారు కదా లాస్ట్లో అనేది. ఓకే, సో ఇప్పుడు అమరవీరుల గురించి మనం వాడినాం ఇప్పుడు పాట. సో మన దేశం గురించి, గొప్పతనం గురించి నేను కొంతమంది ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కొంతమంది ఏం లేదు, ఏం చెప్పడానికి లేదు అన్నట్టు మాట్లాడారు అనమాట. బట్ ఈరోజు వాళ్ళందరికీ అర్థం కావాలి మన దేశం గొప్పతనం ఏంది అనేది. దేశం గొప్పతనం అంటే మన దేశంలో చాలా మంది అమరవీరులు ఉన్నారు. మన ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా చాలా మంది బలిదానాలు, చాలా బలిదానాలని చాలా ఉన్నాయి చెప్పుకోదగిన విషయాలు. సో దాని మీద పాట పాడతారు కదా మన దేశం గురించి. ఎవరైతే దేశంకి గొప్పతనం లేదని మాట్లాడుతూ వస్తున్నారో వాళ్ళందరూ వినండి దయచేసి. ఇంకెప్పుడు మన దేశంలో ఏం లేదని చెప్పుకోకూరి. అక్షరాలే నోచుకొని ఆదివాసుల అందరిలోన ఆనిముత్యం లాంటోడమ్మా, చదువుకున్న సంటోడమ్మా, సురకత్తుల కన్నా విన్నా చురుకైన చిన్నవాడు, బోయవాళ్ళలో తెలివైనాడు, గూడె పోళ్లకు తోడైనోడు, గుండెను కదిపినవాడు, గుంజేడు గూడెపు గుడిసెల్లో మా అన్న గణేషు గూడు కట్టుకున్నాడోయమ్మా, గుంజేడు గూడెపు గుండెల్లో మా అన్న గణేషు విరితాడై నిలుచున్నాడమ్మా, నూనుగు మీసాలోడు, వేడి నెత్తురు వయసున్నోడు, శృతి మెత్తని మనసు వాడు, చూడ చక్కని రూపు వాడు. ఇలా మన తెలంగాణ సాయుధ పోరాటంలో అమరవీరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో మన అన్న కూడా ఒకరు. ఓకే, సో మీకు అసలు ఈ సింగింగ్లోకి రావాలన్న ప్యాషన్ అసలు ఎప్పటిది? మీకు ఎందుకు అనిపించింది నేను ఇట్లా పాటలు పాడాలని? అయితే నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి, ఎప్పుడంటే నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా స్కూల్లో చాలా వరకు ప్రోగ్రామ్స్ చేసేవారు. అలా చేస్తుంటే నన్ను చాలామంది పార్టిసిపేట్ చేయండి అదేమి చెప్తే నేను చేయకపోతే అందరూ ఒకసారి చేయండి అని బలవంతంగా చేపిస్తే నేను పాడగలనా లేదా అని వన్ డే ప్రాక్టీస్ చేసి ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేశాను. అది పాడిన తర్వాత నాకు అర్థమైంది, నేను కూడా పాడాలి అని. తర్వాత నుంచి సాంగ్స్ మీద, చిన్నప్పటి నుంచి సాంగ్స్ మీద ఇష్టమే, కాకపోతే ఫియర్ ఎక్కువ ఉండేది. పాడగలనా లేదా అని భయం ఎక్కువ ఉండేది ఫస్ట్. తర్వాత నుంచి గట్టినైనా తర్వాత ఆ సాంగ్ తర్వాత నుంచి నెక్స్ట్ స్టేజ్ షోలు కానీ చాలా తిరిగాను, చేసాం, అట్లా కొనసాగుతుంది. మీరండి? నాది కూడా చిన్నప్పటి నుంచి నా పక్కమట విలేజ్ నార్లాపూర్ హై స్కూల్ నాది. నా 10th వరకు అక్కడనే కంప్లీట్ చేసిన. సో నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అండ్ సింగింగ్, మిమిక్రీ అంటే ఇష్టం. డాన్స్ కూడా చేస్తారు అయితే? యాక్చువల్లీ ఈ డ్యాన్స్కు మా మాస్టర్ ఉండేది, అతని పేరు అరుణ్ ప్రాంజల్. ఆయన ద్వారా నేను చాలా కొన్ని మంచి స్టెప్స్ కానీ ప్రతి కొరియోగ్రాఫర్గా అంత వరకు తీసుకొచ్చిండు. చాలా బాగా చూసుకునేవాడు. సో ఈ సింగింగ్ అంటే
మనోడు పరిచయం అయినాకనే సింగింగ్ అంటే అంతకుముందు నేను ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ ఇట్లా పాడుతూ ఉంటే మా అన్న ఇప్పుడు మాస్టర్జీ సపోర్ట్ చేసేది అన్నది మా ప్రాంజల్ భాయ్. అట్లా సపోర్ట్ చేస్తుంటే ఆ మధ్యలో చిన్న అట్లా వాడేది స్టేజ్లల్లో. దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లలో చూస్తూ ఉంటే కొంతమంది ఆ ట్రోల్స్ చూసి నేను చేస్తే గలీజ్గా ఉంటుందేమో అనేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా అనేసి చాలా వీడియోస్ చూసిన. మనం చేస్తే బాగోదు అనేసి నాకు బ్యాడ్ కామెంట్స్ నచ్చవు వాస్తవానికి. సో ఎందుకనేసి వదిలేసిన. దాని తర్వాత మనోడు కలిసిన తర్వాత సింగింగ్ మాకు ఇట్లా కొంచెం పాడదాం ఇట్లా చేద్దాం అన్నట్టు ఆలోచన వచ్చి ఇట్లా స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు మీరు మేల్ అండ్ ఫీమేల్ 2 వాయిస్లలో వాడుతున్నారా? అంటే ఇప్పుడు పాడట్లే, ఒకప్పుడు పాడేది. అవునా? ఒకటి ఏదైనా వాడతారా అట్లా? మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచే మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. ఓ చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల. చుక్క నవ్వవే నా వంక చుక్క నవ్వవే పొందు ఆరాటాల పొంగ పోరాటాల. మొగ తుంచుకుంటే మొగ మాటాల బొగ్గ దాచుకుంటే ఉలపాటాల. దప్పి కంటే తీర్చడానికి ఇన్ని తంటాలా. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు విచ్చేనమ్మా. వావ్! రాదు ప్రాక్టీస్ అయితే కూడా మంచిగా వాడేది కదా 2 వాయిస్లు. అట్లా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం 2 వాయిస్ని ఒకటేసారి. బట్ నైస్, వెల్ ట్రైడ్. ఓ చీకట్లో వెన్నెలమై వెలిగిపోయావా చెల్లెలా రూపశ్రీ దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. చీకట్లో వెన్నెలమై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. కామాపు శ్రేష్టలు నిన్ను కర్కశంగా చంపే కామాపు శ్రేష్టలు నిన్ను కర్కశంగా చంపే. ఆడపిల్లలంటేనే అనగదో కాబట్టే ఆడపిల్లలంటేనే అనగదో కాబట్టే. ఆడపిల్లలందరికీ మర్రి వృక్షమయ్యి చెల్లెలా రూపశ్రీ నీడనిస్తావా చెల్లెలా రూపశ్రీ. చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. చదువు చెప్పే గురువే నీకు కాలయముడాయే నీతోటి అన్నదమ్ముల నిన్ను వేధించే. చీకట్లో వెన్నెలవై వెలిగిపోతావా చెల్లెలా రూపశ్రీ దారి చూపుతావా చెల్లెలా రూపశ్రీ. ఆడపిల్ల బతుకంటేనే అరిటాకు చందం చెల్లెలా రూపశ్రీ. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి అన్న అట్లానే ఉంది, ఎవరిని నమ్మేటట్లు లేవు రోజులైతే. అవునండి. సో ఇంకోటి ఏంది అంటే రైతుల కష్టం అసలు చెప్పలేంది. ఎందుకంటే వాళ్ళు పంట పండించి అంతైనాక వానలు రావడం వలన వరదలు రావడం వలన పంట మొత్తం నాశనం అయిపోతున్న కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం. వారి బాధ అర్థమయ్యే విధంగా ఏదైనా పాట పాడతారా? ఏమంటూ చెప్పనే ఏరుమకా రైతు గుండె బగిలే పాడి పంట లేక రైతు గుండె బగిలే పాడి పంట లేక బండలైన బతుకులాగలేక జోడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక. ఏమంటూ చెప్పనే ఏరుమక రైతు గుండె బగిలే పాడి పంట లేక రైతు గుండె బగిలే పాడి పంట లేక.
నికరము లేకుండా నీరు మారుతున్న ఆశతో మాగాని అంచులంట దడిపి పచ్చని మొక్కకు ప్రాణముదాలని పచ్చని మొక్కకు ప్రాణముదాలని ఎరువులని రైతన్న అడుగుతుంటే వీడు దొంగంటూ సర్కారు కేసు పెట్టే బండలైన బతుకులాగలేక జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంటలేక కరువొచ్చి పల్లెంత కన్నీరే పెట్టింది గంగమ్మ పారిన గట్టెండిపోయింది తడిలేక నేలమ్మ తల్లడిల్లుతుంది తడిలేక నేలమ్మ తల్లడిల్లుతుంది చిట్లిపోయిందే చేను రూపం మారుతుందే రైతు బతుకు దీపం బండలైన బతుకులాగలేక జోడు ఎడ్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక అసలు మీ వాయిస్ చాలా బాగుందండి, మంచిగా పాడుతున్నారు ఇద్దరు. సో అట్లా వానల గురించి ఏదన్నా పాట పాడతారు? వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ చెలల్లో నీళ్లు లేవు చెలకల్లో నీళ్లు లేవు బాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే పలుపోసుకున్న కంకే పాలన్నీ ఉడిగిపోయే నిలిపోసుకున్న చేను నీళ్ళలేకపాయే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నాకు ఈ పాట అంటే బాగా ఇష్టం అనమాట, బాగా పాడుతున్నారండి. సో మీకు ఆపర్చునిటీస్ ఏం రాలేవా, లైక్ సింగింగ్, ఫోక్ సాంగ్స్ పాడడమే కానీ ఇట్లా? ఆపర్చునిటీస్ అంటే ఇవాళ రేపు అందరికి తెలిసిన విషయమే, మనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల మేము ఇట్లా సాంగ్స్ పాడడానికి వెళ్ళలేకపోయినాం. కాకపోతే కొంతవరకు స్టేజ్ షోలు అవి బయట అక్కడ ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళేసి పాడతాం. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ బయటికి రాని వాళ్ళు చాలా మంది. సో ఇప్పుడు ఈ పాటలే కదా వీళ్ళు జానపద గీతాలు కూడా వాడతారు అనమాట. ఒక జానపద గీతం పాడతారా? పాడతాం. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ పరికిప్ప పరికిప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ పరువరాజ పైట కొంగు ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ కలవాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ నువ్వు నేను ఏకమై ఈరనాగమ్మో నా బాలచందురమ్మ నెలమిది 10 రోజుల ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ కలవాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ కోరుకున్న కొడుకు పుడితే ఈరనాగమ్మో నా బాలచందురమ్మ కొమరెల్లి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తలవాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ ఆడపిల్ల పుడితే మనం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ ఐలని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తలువాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాలచందురమ్మ. నైస్, వావ్, నాకు బాగా నచ్చుతున్నాయండి మీ పాటలు. అంటే ఒకప్పుడు ఇట్లాంటి పాటలు వినాలంటే యూట్యూబ్ కంటే ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్లు వేసి స్టేజ్ల మీద కళాకారులు అందరూ కలిసి డాన్సులు చేస్తుండే.
పాటలు పాడుకుంటా. అప్పుడు బాగా అనిపించేది. ఇప్పుడు అట్లాంటివి చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అని చెప్పి నేను వినాలనిపిస్తే యూట్యూబ్ ఓపెన్ చేయాలి, వినాలి, అట్లా అయిపోయింది. కానీ అప్పటిది ఇప్పటి జనరేషన్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. కానీ అప్పటి పాటలు బాగా నచ్చుతాయి అందరికీ కూడా. సో అట్లా మీ తాత అమ్మమ్మ వాళ్ళు కానీ అట్లా ఏమైనా చెప్పిన పాటలు ఉన్నాయా మీ దగ్గర? సేకరణ పాటలు సేకరించిన పాటలు ఉన్నాయి. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాని వడవిలో ఓ సంచిత వయసుదాని వడవిలో. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాని వడవిలో ఓ సంచిత వయసుదాని వడవిలో. కుసోయని ముళ్ళు కుదురుగా తీసెను, కుసోయని ముళ్ళు కుదురుగా తీసెను, కుసోయని ముళ్ళు కుదురుగా తీసెను, కూడా నీ వెంట వస్తానే ఓ సంచిత, కూడా నీ వెంట వస్తానే. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒక్కదాని వడవిలో ఓ సంచిత వయసుదాని వడవిలో. కట్టిద్దు నీకు మేడ కారండ పడవిలో, కట్టిద్దు నీకు మేడ కారండ పడవిలో, కట్టిద్దు నీకు మేడ కారండ పడవిలో. ఎత్తెత్తు ఎండు గుడుగుడిసే ఓ సంచిత, ఎత్తెత్తు గుండు గుడుగుడిసే. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒక్కదాని వడవిలో ఓ సంచిత వయసుదాని వడవిలో. ఎక్కడి దానవే సక్కని కోమలి ఒకదాని వడవిలో ఓ సంచిత వయసుదాని వడవిలో. మీది బాగా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు వైరల్ అయిన పాట ఏది? ఫస్ట్ పెట్టినప్పుడు రూపశ్రీ సాంగ్. దాని తర్వాత నెక్స్ట్ తెల్ల తెల్లవారం కానీ అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద కానుగు చెట్టు కింద, కానుగు చెట్టు కింద కునుకు తీసిండ్రో, కానుగు చెట్టు కింద కునుకు తీసిండ్రో, కానుగు చెట్టు కింద అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద. కొండల్ల కోనల్ల మండే ఎండల్లాలసి గూడు చేరినారో, కొండల్ల కోనల్ల గూడు చేరినారో, కొండల్ల కోనల్ల భూపాల పల్లి కాడ భూస్వామ్య గూండాలు పతకమేసిండ్రో, భూపాల పల్లి కాడ పతకమేసిండ్రో, భూపాల పల్లి కాడ పట్టుకొని గొట్టి చెట్టుకు గట్టేసి సావబాదిండ్రో, సంపాతన్న సాంబిని సావబాదిండ్రో, సంపాతన్న సాంబిని. అల్లి పొదల కింద, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద అన్నాలున్నారో, అల్లి పొదల కింద. వావ్. ఇప్పుడు మన తెలంగాణ మీద ఒక పాట పాడతారా? అరే గోసి గొంగాడేసి కాలి గజ్జలు కట్టి డప్పు సంకనేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లల్లి పెట్టినోళ్ళు ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే, భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితే. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మా రోజు వీరన్న బెల్లి లలితక్క తెర్రూరు వైలన్న ప్రాణాలనిచ్చిరి, గద్దరన్న నెత్తురు దారబోస్తేను, గద్దరన్న నెత్తురు దారబోస్తేను, గద్దరన్న
నా నెత్తురు దారబోస్తేను ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఎవని పాలైంది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలు జగపాయ సబ్బండ జాతులను మోసమే చేసిండ్రు సబ్బండ జాతులను మోసమే చేసిండ్రు సబ్బండ జాతులను మోసమే చేసిండ్రు దొరల పాలైంది రో తెలంగాణ దోపిడి పాలాయే రో తెలంగాణ దొరల పాలైంది రో తెలంగాణ దోపిడి పాలాయే రో తెలంగాణ పోరుబాటందుకోరో తెలంగాణ దొరల ధర్మి కొట్టారో తెలంగాణ పోరుబాటందుకోరో తెలంగాణ దొరల తరిమి కొట్టారో తెలంగాణ పోరుబాటందుకోరో తెలంగాణ దొరల ధర్మి కొట్టారో తెలంగాణ పోరుబాటందుకోరో తెలంగాణ దొరల తరిమి కొట్టారో తెలంగాణ. నైస్. సో మీ ఇద్దరికి ఎట్లా పరిచయం? మా ఇద్దరికి మన భాస్కర్ అన్నది వచ్చేసి మేడారం పక్కన ఊరట్టం అనే గ్రామం. నాది వచ్చేసి ములుగు డిస్టిక్లోనే కమలాపూర్, మంగపేట మండలం కమలాపూర్. అయితే 2022లో మన భాస్కర్ అన్న ఇంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళ మదర్ది పోస్టల్ జాబ్ ఉంది, మనోడు చేస్తున్నాడు. అయితే నేను 2022లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ వస్తే మనోడు అసిస్టెంట్ అన్నట్టు నాకు వచ్చింది. జాబ్ వస్తే ఒకటే ఆఫీస్లో ఇద్దరం, అట్లా ఇద్దరం ఒక దగ్గర వర్క్ చేయడం వల్ల ఇద్దరం కలిసాం. కలవడం వల్ల ఇన్స్టాగ్రామ్లో ఇట్లా సాంగ్స్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. ఇట్లా పాడుతుంటే నార్మల్గా మనం కలిసినప్పుడు ఇక సింగర్స్ అన్న పాటలు మన ఆగో ఎట్లా నోట్ల నుంచి వచ్చేస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మనోడు ఏమన్నాడంటే సరే స్టార్ట్ చేద్దామని అట్లా స్టార్ట్ చేసాం. అట్లా ఇప్పటికి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అంటే ఈ మధ్య కాలంలో వర్షాలు పడడం వల్ల ఆగినాయి. ఈ మధ్య ఈ 2-3 months అవుతుంది, రెగ్యులర్గా పెట్టట్లే. సో ఇట్లా కొంచెం ఫాలోయింగ్ వాళ్ళు కొంచెం అప్సెట్ అయిపోతూ ఉన్నారు ఫాలోవర్స్. సో అంటే ఇక ఇంకొక 1 week తర్వాత స్టార్ట్ అవుతాయి మా వీడియోస్ కూడా. సో తప్పకుండా అందరు సపోర్ట్ చేయాలి. మీ ఇలాగా సపోర్ట్ చేస్తూ పోతే మేము ఇంకా మంచి మంచి సాంగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. సో సపోర్ట్ చేయండి కొంచెం. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ మీద ఒక పాట కావాలండి మాకు. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా. మనసే ఇచ్చి చేయందించి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండే నీ తింటున్నా నీ వేళ, తన మాటే అంటే నాకు మాత్రం వేదంలే. శోకం నీదే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పూల జంట మేమే. మీరే. ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇంట్లో వాళ్ళ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ సపోర్ట్ ఇద్దరి సైడ్ నుంచి. వాళ్ళ మమ్మీ అయినా కూడా సపోర్టివ్గానే ఉంటారు, మా మమ్మీ మా డాడీ అయినా కూడా సపోర్టివ్గానే ఉంటారు. ఎక్కడికి వెళ్తామన్నా కూడా ఇట్లా సాంగ్స్ ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయన్నా కూడా వద్దు అదంతా ఎందుకు అది అని అయితే ఏం చెప్పారు, వెళ్ళండి సపోర్ట్. ఓకే. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వచ్చిన పాటలల్లో మీకు బాగా నచ్చిన పాట ఇది ఫోక్ సాంగ్? ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ అంటే మేము ఈ లవ్ సాంగ్స్ అనేవి మాకు కొంచెం నచ్చవు. ఏం చెప్పాలంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇట్లా. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు 20 years 25 years పెంచి పెద్ద చేసిన తర్వాత ఏదో ఒక అమ్మాయి విడిచిపెట్టిపోయిందని ఆ అమ్మాయి కోసం అంత ఫీల్ అయిపోయి ఏదో చేసుకోవాల్సిన అవసరం లేదని మా ఫీలింగ్. యువత ఏంటంటే యువతకు ఇప్పుడు మేము ఆదర్శం కోసం ఇప్పుడు ఒక సాంగ్ పాడతాం మేము. యువత ఏంటంటే వాళ్ళని 20 years 20 సంవత్సరాలు ఒక కన్న తల్లిదండ్రులు పెంచినప్పుడు వాళ్ళకు రుణపడి ఉండాలి, వాళ్ళకు సేవ చేయడానికి ఉండాలి. సరే లవ్ చేయండి తప్పు లేదు, ఇద్దరు సైడ్ ట్రూ ఉండాలి. కానీ ఈ జనరేషన్లో ట్రూ లవ్ అనేది లేనప్పుడు దాన్ని వేస్ట్ ఆఫ్ టైం దాని గురించి. ఓకే, సో పాట పాడుతున్నారు కదా యువత కోసం, తల్లిదండ్రుల మీదనా? పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా.
ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం. మా కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. ఈ పాట అంటే నాకు ఇష్టం, అప్పట్లో బాగా వైరల్ పాట ఇది. ఫోటోగ్రఫీ మీద ఒక సాంగ్ రాసిన. అవునా? ఓకే డన్. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపులో మండేటి ఆకలి కేకలు ఎన్నడు ధీరుడు. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపులో మండేటి ఆకలి కేకలు ఎన్నడు ధీరుడు. లక్షలు పోసి తెచ్చి పెట్టేవు కెమెరాలను, అవి ఉపయోగించితే నీకు వచ్చేది కూలి పైకము. ఫోటో కోసం ప్రాణం పెట్టి నీవు తీస్తావయ్యా, ఫోటో కోసం ప్రాణం పెట్టి నీవు తీస్తావయ్యా. బార్డరులో నా సైనికునోలే, మా బార్డరులో నా సైనికునోలే, కెమెరా మోస్తావయ్యా. పగలు రాత్రి తేడా లేక కష్టపడతావయ్యా, పగలు రాత్రి తేడా లేక కష్టపడతావయ్యా. మా రూపాలకు నీ ప్రాణం పోసి, మా రూపాలకు నీ ప్రాణం పోసి చిరునవ్వునిస్తావయ్యా. మా ప్రతిబింబాలను తీసి చూపేటి ఫోటోగ్రాఫరు, నీ కడుపులో మండేటి ఆకలి కేకలు ఎన్నడు ధీరుడు. నైస్. నిజంగా చాలా అసలు వాళ్ళ కష్టాలు, బట్ వాళ్ళు తీయడము, మళ్ళీ ఎడిటర్స్ ఎడిటింగ్ చేయడము, వాళ్ళిద్దరు లేకపోతే ఈరోజు మనం ఇక్కడ లేం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో ఫోటోగ్రాఫర్లకే కానీ ఎడిటర్లకే కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే చాలా మందిని చాలా అందంగా చూపిస్తుంటారు ఎట్లున్నా కూడా. మీరు లేని ఈరోజు మేము ఇక్కడ లేము ఈ స్క్రీన్ల పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన సినిమా యాక్టర్లే కానీ ఎవరైనా కానీ ఆనాటి కాలంలో వాళ్ళు అలా చేసిండ్రు అని మనం చూడగలుగుతున్నాం అంటే ఫోటోగ్రాఫర్స్, ఎడిటర్స్ వాళ్ళే. సో ఫోటోగ్రాఫర్లు, ఎడిటర్లకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట వేదాంత టీవీ నుంచి. ఓకే, ఇప్పుడు కళమ్మ తల్లి మీద ఏదైనా పాట పాడతారా? కళను నమ్ముకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవకాశాలు లేక వెనుకబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆగమైపోవద్దు తమ్ముడు, నీకు ఆయుధం కావాలి నీ చదువు, నీపైన కోటి ఆశలు, నీ ఎదుగుదలకే మా ధ్యేయము. ఆగమైపోవద్దు తమ్ముడు, నీకు ఆయుధం కావాలి నీ చదువు, నీపైన కోటి ఆశలు, నీ ఎదుగుదలకే మా ధ్యేయము. అమ్మ నాన్నకొక్క కొడుకువు, గుంట జాగలేని ఒక్క బిడ్డవు, నిరుపేద గుండెల్లో ఎదిగి ఒదుగుతున్న ఒక్కగానొక్క కొడుకువు. నీ తల్లి పొద్దున్నే లేసి, నీ తల్లి పొద్దున్నే లేసి నిన్ను లేపి బువ్వ పెట్టి బుజ్జగించి కష్టాలు తీరేటి రోజెన్నడంటూ నిన్ను చూసి ఎదల కద్దుకుంటది. మీ అయ్య రెక్కల కష్టం, మీ అయ్య రెక్కల కష్టం, మీ అయ్య రెక్కల కష్టపు కారెటి కన్నీటి చుక్కల త్యాగము, ఆ త్యాగాల కన్నీటి సంద్రంలో సాగేటి ఓ స్వచ్ఛపు సెలయేరు నీవు. ఆగమైపోవద్దు తమ్ముడు, నీకు ఆయుధం కావాలి నీ చదువు, నీపైన కోటి ఆశలు, నీ ఎదుగుదలకే మా ధ్యేయము. ఆగమైపోవద్దు తమ్ముడు, నీకు ఆయుధం కావాలి నీ చదువు, నీపైన కోటి ఆశలు, నీ ఎదుగుదలకే మా ధ్యేయము. నైస్. మీరు ఏదైనా వాడతారా? మీరు చాలా తక్కువ పాటలు పాడారు కదా. కలువ బోధం వస్తారమ్మా అమ్మ, కలువ బోధం వస్తారమ్మా, వంగి కలిసే వారైతే రారే మాయమ్మ, కలువ బోధం వస్తారమ్మా,
కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా దొంగల భయం ఉన్నదమ్మా తోల దొంగల భయం ఉన్నదమ్మా మీ పై మీద నగలుంటే రాసి రండమ్మా దొంగల భయం ఉన్నదమ్మా కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా పసిపిల్ల తల్లులోయమ్మ అమ్మ పసిపిల్ల తల్లులోయమ్మ మీరు పాలియబోతుంటే పని పోతదమ్మా పసిపిల్ల తల్లులోయమ్మ కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా దూరము బాగుంటదమ్మా అమ్మ దూరము బాగుంటదమ్మా ఉరికి నడిసేటి వారైతే రారే మాయమ్మ దూరము బాగుంటదమ్మా కలువబోధం వస్తారమ్మా అమ్మ కలువబోధం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలువబోధం వస్తారమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళ రీల్ నేను చూసినప్పుడు వీళ్ళ లోపల టాలెంట్ ఉంది కానీ ఇంతవరకు బయటికి రాలేదు అని అనిపించింది. అందుకోసమని ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు కూడా. అండ్ మీరు కూడా మీరు కోరుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని, ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి స్వరం ఉంది కాబట్టి. అండ్ మీరు ఏవైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో అవన్నీ కూడా నెరవేరే ఒక మంచి పొజిషన్లో చూస్తానని అనుకుంటున్నాను నేను కూడా. సో ఇలాంటి వాళ్ళని టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడంలో వేదాంత్ టీవీ ఉంటుందండి ముందు. సో ఆ విషయంలో అయితే డౌటే లేదు ఎవరికి కూడా. ఏ వీడియో అయినా కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. వేదాంత్ టీవీ హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది ఎవరికైనా కూడా. అండ్ ఇట్లాంటి కళాకారులకైతే సపోర్ట్ ఉంటుందండి డెఫినెట్గా. సో చూసారు కదండి, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బాయ్ బాయ్.